పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయండి రీసెంట్‌గా. పార్లమెంట్‌కొచ్చేసరికి మనకి 3 సమావేశాలు జరుగుతాయండి. ఒకటి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నుంచి మే వరకు. ఇంకా మాన్సూన్ అంటే వర్షాకాల సమావేశాలు జూలై నుంచి సెప్టెంబర్ వరకు. ఇంకా శీతాకాల సమావేశాలు నవంబర్, డిసెంబర్. పార్లమెంటు ఎవ్రీ ఇయర్‌లో 2 టైమ్స్ సమావేశం అవ్వాలండి కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఈ సమావేశాల మధ్య 6 నెలలకు మించి గ్యాప్ ఉండకూడదు. మాండరిన్ నారింజ ఇది వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్లో పండిస్తారండి. దీనికి జీఐ ట్యాగ్ వచ్చింది. జీఐ ట్యాగ్ వచ్చిన 11వ పంటగా ఇది నిలిచింది. జీఐ ట్యాగ్ వచ్చిన మొదటి పంట అయితే డార్జిలింగ్ టీ అండి. ఇంకా మూడో బిట్టు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025 బ్యాడ్మింటన్ టోర్నీ ఉమెన్స్ డబుల్ విజేతగా త్రిషా జోలీ ఇంకా గాయత్రి గోపీచంద్ గారు అయితే నిలిచారు. ఇంకా నాలుగో బిట్టు లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉత్పాల్ కుమార్ సింగ్ గారి టర్మ్ని 1 ఇయర్ పొడిగించారండి. ఇంకా ఐదో బిట్టు హన్సా 3 ఎన్జీ ఇది ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇది ఇండియాలోనే తయారు చేసిన మొట్టమొదటి ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇంకా యోగేష్ పైతంకర్ ఈయన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా నియమితులయ్యారు.